వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మధ్యప్రదేశ్ లో భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు మధ్యప్రదేశ్ పోలీసులు. అయితే వివరాల్లోకి వెళ్తే భారీ స్థాయిలో స్థిరాస్తులను కూడా గుర్తించినట్టు మంగళవారం ఇక్కడ లోకాయుక్త పోలీసులు గుర్తించారు. అయితే ఈ నెల 18, 19 తేదీల్లో మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మ నివాసం కార్యాలయంపై కూడా ఆకస్మిక దాడులు నిర్వహించారు పోలీసులు. అనంతరం అతడికి సంబంధించిన వివిధ ప్రాంగణాల నుంచి 2.87 కోట్ల నగదు, 234 కేజీల వెండి, దీనితో పాటు 7.98 కోట్ల విలువైన ఆస్తుల్ని కూడా పోలీసులు గుర్తించినట్లు కూడా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో లోకాయుక్త డీజీపీ జయదీప్ ప్రసాద్ మాట్లాడుతూ సౌరభ్ శర్మ తండ్రి అంటే కానిస్టేబుల్ సౌరభ్ శర్మ ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రి ఆర్కే శర్మ ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తూ 2015లో మరణించారని చెప్పుకొచ్చారు. అనంతరం 2015లో కారుణ్య నియామకం కింద రవాణా శాఖలో కానిస్టేబుల్ గా చేరిన సౌరభ్ 2023లో స్వచ్ఛంద పదవి విరమణ చేశారని వెల్లడించారు. ఉద్యోగంలో ఉండగా విపరీతంగా అవినీతికి పాల్పడిన శర్మ తల్లి, భార్య, మర్దలు, సన్నిహితుడు చేతన్ సింగ్ గౌడ్, సారథ్ జైస్వాల్ కు పేర్ల మీద కూడా ఓ పాఠశాల, హోటల్ పెట్టడంతో భారీ ఆస్తులు పోగేశాడని కూడా వివరించారు. అయితే ఈ మాజీ కానిస్టేబుల్ 8 ఏళ్లే పనిచేసినా సరే తన భార్య, తల్లి, మరదలు అలానే సన్నిహితుడు చేతన్ సింగ్ గౌడ్, శరత్ జైస్వాల్ పేర్ల మీద కూడా ఓ పాఠశాల, హోటల్ ని కూడా నడిపిస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే మధ్యప్రదేశ్లోని భోపాల్లో మాజీ ఆర్టీఓ కానిస్టేబుల్ సౌరభ్ శర్మ నుంచి పెద్ద మొత్తంలో ఆస్తులు బయటపడడం చర్చాన్యాంశమవుతుంది. 4 రోజుల క్రితమే భోపాల్లో రోడ్డు పక్కన కారులో 52 కేజీల బంగారం, 11 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ నగదు, బంగారం మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మకు చెందినవేనని అధికారులు గుర్తించారు. అలాగే ఆయన ఇంట్లో కూడా సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో మరో 2.5 కోట్ల నగదును సీజ్ చేసినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. అలాగే 234 కేజీల వెండిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారులు చెప్పుకొచ్చారు. 2013 నుంచి 15 వరకు కూడా సౌరభ్ శర్మ రవాణా శాఖలో ఆర్టీఓ కానిస్టేబుల్ గా పనిచేశారు. ఉద్యోగంలో ఉండగానే తీవ్ర అవినీతికి పాల్పడ్డారు సౌరభ్. అతడి వద్ద దాదాపు 100 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు ప్రస్తుతం అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మీరు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే కూడా నగదునంతా కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే సౌరభ్ శర్మ దగ్గర ఆ పోలీసు అధికారులు వెళ్లి మొత్తం నగదు ఎంత ఉంది అని కూడా కౌంట్ చేస్తున్నట్లు కూడా బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో స్క్రీన్ మీద మనకి కనిపిస్తుంది. అయితే ఆ నగదంతా కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు కూడా వెల్లడించారు. డిసెంబర్ 19న రాత్రి మండోరి అటవీ ప్రాంతంలో ఓ కారులో 52 కిలోల నగదు, 11 కోట్ల నగదును ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించిన ఒక వీడియో గత 2 రోజులుగా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఈ బంగారం, నగదు మధ్యప్రదేశ్ నుంచి వేరే చోటికి తరలిస్తున్నట్లు కూడా పోలీసు అధికారులు గుర్తించారు. ఈ ఆపరేషన్ లో దాదాపు 100 మంది వరకు పోలీసులు పాల్గొన్నారు. బిగ్ టీవీ డిజిటల్ లైవ్ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. అయితే ఆ నగదునంతా కూడా పోలీసులు పట్టుకొని దాన్ని కౌంట్ చేస్తున్నట్టు కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే మొత్తం ఒక సంచుల్లో కూడా ఆ బంగారాన్ని గాని డబ్బుల్ని గాని పెట్టేసి వీళ్ళంతా కూడా వేరే ప్రాంతానికి వెళ్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఆ వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు పోలీసులు ఒక 100 మంది వరకు కూడా పోలీసులు ఒక ప్లాన్ చేసుకొని ప్లాన్ ప్రకారం వెళ్ళి వాళ్ళని పట్టుకున్నట్లు తెలుస్తుంది. స్క్రీన్ మీద చూడొచ్చు ఎంత డబ్బు కట్లు ఉన్నాయో కూడా. ఇవన్నీ కూడా కోట్లలో 2.87 కోట్ల నగదు ఉన్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. దీంతో పాటు వెండి కూడా 234 కేజీల వెండితో పాటు 7.98 కోట్ల విలువైన ఆస్తుల్ని కూడా పోలీసులు గుర్తించారు. అయితే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, డబ్బుతో పాటు వెండిని కూడా పోలీసులు అక్కడ పెడుతున్నారు. అంటే మొత్తం కూడా 3 కోట్లు, దాదాపు 3 కోట్ల దగ్గర వరకు నగదుని పట్టుకున్నారు. అలానే 234 కేజీల వెండిని కూడా పోలీసులు సీజ్ చేశారు. అయితే మధ్యప్రదేశ్లో మాజీ కానిస్టేబుల్ దగ్గర కూడా భారీ స్థిరాస్తుల్ని గుర్తించారు పోలీసులు. మంగళవారం ఇక్కడ లోకాయుక్త పోలీస్ అధికారి ఒకరు తెలిపారు వివరాలన్నీ కూడా. అయితే ఈ నెల 18, 19 తేదీల్లో కూడా మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మ నివాసం అలానే తన కార్యాలయంపై కూడా ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎందుకంటే ఆయన పేరు మీద అలానే ఆయన తల్లి, భార్య, మరదలు, సన్నిహితుడు చేతన్ సింగ్ గౌడ్, శరత్ జైస్వాల్ పేర్ల మీద కూడా ఓ పాఠశాల, హోటల్ కూడా పెట్టడంతో భారీగా ఆస్తులు పోగేశాడని కూడా వివరించారు పోలీసులు. అంటే ఈ నేపథ్యంలోనూ పోలీసులకు కూడా అనుమానం వచ్చింది. అయితే ఈ అనుమానం కాస్త నిజమైంది. ఆయన దగ్గర మొత్తం
2.87 కోట్ల నగదు, అలానే 234 కేజీల వెండి, 7.98 కోట్ల విలువైన ఆస్తుల్ని కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఆయన ఒక ఆర్టీవీ కానిస్టేబుల్ గా పనిచేసినట్లు కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే గత 8 ఏళ్లు మాత్రమే ఆర్టీవీ కానిస్టేబుల్ గా పనిచేశారు. అయితే 2023 అంటే గత సంవత్సరంలో ఆయన వృత్తికి కూడా రాజీనామా తెలుపుతూ అంటే రిటైర్మెంట్ తీసుకున్నట్లు కూడా ప్రకటించారు ఆయన ఆఫీస్లో. అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగం తన తండ్రి ఒక ప్రభుత్వ డాక్టర్ అయినందుకు కూడా ఆయన మరణించిన అనంతరం ఈయనకి కూడా ఆర్టీఓ కానిస్టేబుల్ గా ఉద్యోగ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన 8 ఏళ్లు మాత్రమే పనిచేశారు. ఆ 8 ఏళ్ల తర్వాత కూడా లాస్ట్ ఇయర్ గత సంవత్సరం 2023లో ఆయన పదవీ విరామణ జరిపారు. ఆ పదవీ విరామణ అనంతరం వెంటనే పదవికి రిటైర్మెంట్ ఇస్తున్నట్లు కూడా అధికారులకు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన పేరు మీద ఆయన తల్లి, ఆయన భార్య, అలానే ఆయన స్నేహితులు పేర్ల మీద చేతన్ సింగ్, అలానే జైస్వాల్ పేర్ల మీద కూడా పాఠశాల స్కూల్, ఒక హోటల్ ఉండడాన్ని కూడా పోలీసులు గుర్తించి అనుమానంతో సోదాలు చేయగా ఆయన కార్యాలయం అలానే ఆయన నివాసంలో కూడా సోదాలు చేయగా ఈ 18-19 తేదీల్లో కూడా ఆ సౌరభ్ ఇంట్లో మాజీ కానిస్టేబుల్ సౌరభ్ ఇంట్లో సోదాలు చేశారు. దీంతో భారీ మొత్తంలో స్థిరాస్తులను కూడా గుర్తించినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. అయితే 2013 నుంచి 2015 వరకు కూడా సౌరభ్ శర్మ రవాణా శాఖలో ఆర్టీఓ కానిస్టేబుల్ గా పనిచేశారు. ఉద్యోగంలో ఉండగానే తీవ్ర అవినీతికి పాల్పడినట్లు కూడా అక్కడ సహా ఉద్యోగులు చెప్తున్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. అతడి వద్ద దాదాపు 100 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు కూడా ప్రస్తుతం అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే పట్టుకున్నారో దీనికి మించి ఇంకా 100 కోట్లు ఉంది అని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా కేసుని ముందుకు కూడా తీసుకెళ్తున్నారు, దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు, 100 కోట్ల పైనే ఆస్తి ఉండొచ్చు అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే డిసెంబర్ 19న రాత్రి మెండోరి అటవీ ప్రాంతంలో ఓ కారులో 52 కిలోల నగదు, 11 కోట్ల నగదును ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ వీడియో ఈ కారులో వెళ్తున్నప్పుడు డిసెంబర్ 19న రాత్రి కారులో వెళ్తున్నప్పుడు 52 కిలోల నగదు, 11 కోట్ల నగదును ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న వీడియో గత 2-3 రోజులుగా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ బంగారం నగదు మధ్యప్రదేశ్ నుంచి వేరే చోటికి సౌరభ్ శర్మ తరలిస్తున్నట్లు కూడా పోలీస్ అధికారులు తెలుపుతున్నారు. మరి ఆపరేషన్ ఏదైతే ఉందో డిసెంబర్ 19న రాత్రి ఏదైతే ఆపరేషన్ నిర్వహించారో ఈ ఆపరేషన్ లో మొత్తం పోలీసులు 100 మంది వరకు కూడా పాల్గొన్నట్లు తెలుస్తుంది. అసలు ఆ డబ్బులు ఎలా వచ్చాయనికి, ఆయన ఎటువంటి అవినీతికి పాల్పడ్డారు, ఎటువంటి సైడ్ బిజినెస్లు చేస్తున్నారు అనే దానిపై కూడా పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు.